శ్రీరామ నవమి కథ శ్రీరాముని జన్మ చుట్టూ తిరుగుతుంది. దశరథ రాజుకు కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర అనే ముగ్గురు భార్యలు ఉన్నారు. కాని అతను సంతానం లేనివాడు మరియు సింహాసనానికి వారసుడిని తీవ్రంగా కోరుకున్నాడు. ఈ కోరికను నెరవేర్చడానికి అతను తన గురువు, ఆధ్యాత్మిక గురువు వశిష్ఠ ఋషి సలహా మేరకు ఒక గొప్ప యజ్ఞం, త్యాగం చేశాడు. యజ్ఞం ఫలితంగా దివ్య ఋషి ఋష్యశృంగుడు దశరథుడికి పాయసం అని పిలిచే పవిత్రమైన పాయసంతో ఆశీర్వదించాడు. అది అతని భార్యలకు పంచబడుతుంది. దశరథుడు తన భార్యల మధ్య పాయసం పంచాడు మరియు వెంటనే వారు ఒక్కొక్కరు ఒక బిడ్డను కన్నారు. రాణి కౌసల్య రాముడికి, కైకేయికి భరతుడికి, రాణి సుమిత్రకు కవలలు, లక్ష్మణ మరియు శత్రుఘ్నలు జన్మించారు. ఏది ఏమైనప్పటికీ రాముని జన్మ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది మరియు దీనిని శ్రీరామ నవమి నాడు జరుపుకుంటారు. సాధారణంగా వసంతకాలంలో మార్చి నుంచి ఏప్రిల్ వచ్చే చైత్ర మాసంలో నవమి తిథి 9వ రోజు నాడు రాముని జననం జరిగిందని నమ్ముతారు. ఆయన పుట్టిన తరుణంలో వాతావరణం దివ్యానందంతో, ఐశ్వర్యంతో నిండిపోయిందని చెబుతారు. అతను ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు దుష్ట శక్తుల నుండి ప్రపంచాన్ని విముక్తి చేయడానికి జన్మించాడు. కరుణ, ధర్మం, ధైర్యం, భక్తి వంటి సద్గుణాలను మూర్తీభవించిన ఆదర్శ మానవునిగా శ్రీరాముడు గౌరవించబడ్డాడు. అతని జీవితం మరియు బోధనలు రామాయణంలో చిత్రీకరించబడినట్లుగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. శ్రీరామ నవమి నాడు భక్తులు ఉపవాసం ఉండి భక్తి గీతాలు ఆలపిస్తూ, రామాయణంలోని భాగవతాలను పఠిస్తూ, శ్రీరామునికి అంకితమైన ఆలయాలలో ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆచారాలకు హాజరవుతూ రాముని జన్మదిన శుభ సందర్భాన్ని జరుపుకుంటారు.